నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్సీసీ ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్సీసీ విషయంలో సానుకూలంగా స్పందించారు అని అన్నారు. ప్లే గ్రౌండ్ కి వచ్చే గల మనం జియో నంబర్ 88/7/2008లో జియో ఉన్న అధ్యక్ష జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరుతాం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చే గల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చే గల అది కొంచెం